హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్వరగా టెక్ తెలుగు. ఈరోజు మనం ఐక్యూ G10R వర్సెస్ మోటో G86 పవర్ 5G మొబైల్ గురించి కంపారిజన్ అయిపోతున్నాం. అంటే ఇంచుమించు మనకి 2 మొబైల్స్ కూడా ఒకటే ప్రైస్ రాబోతున్నాయి. ఫైనల్ గా ఏ మొబైల్ విన్ అవుతుంది అని ఏది తీసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తాను అనమాట. మీరు చేసుకోవాలి ఏం లేదు. ఈ కంపారిజన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి డిపార్ట్మెంట్ మీకు క్లారిటీ అర్థం అవుతుంది. అండ్ సో దట్ నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. మన 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో అని చెప్పొచ్చు. సో మనం ఫస్ట్ డిజైన్ బిల్డ్ కొలిసిన కదా, మనకి ఐక్యూ G10R డిజైన్ బిల్డ్ కొలిసినట్టయితే ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సో మనకి ఇది డ్యూల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ అని ఇలాంటి సపోర్ట్ లేదు. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇది మనకి IP68 కూడా సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు అనమాట. అలాగే డ్యూరబిలిటీ విషయంలో ఇది మనకి మిలిటరీ కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే MIL STD 18H సర్టిఫికేట్ ఉంది చెప్పొచ్చు. గిమల్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం మోటో G86 పవర్ 5G డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ మైనస్ అని చెప్పొచ్చు. మనకి ఐక్యూ G10R లో మటుకు క్వాడ్ డిస్ప్లే ఉంది, ఇక్కడ మనకి ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది, ఇది కూడా మన ఈ సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్టేజ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఐక్యూ G10R లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, బట్ మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ కొంచెం బాగుంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, 16 కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. మనకి మిలిటరీ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు అనమాట. డ్యూరబిలిటీ విషయంలో ఫుల్లీ సాటిస్ఫై అని చెప్పొచ్చు అనమాట. అంటే సో ఇంకా మైనస్ పాయింట్ ఏమంటే మనకి ఇక్కడ మోటో G86 పవర్ లో క్వాడ్ డిస్ప్లే ఇవ్వలేదు, ఇది కూడా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మనకి ఐక్యూ G10R లో ఉంది అనమాట క్వాడ్ డిస్ప్లే. కాబట్టి మనకి డిజైన్ వెల్టుకల్లో ఐక్యూ G10R కొంచెం బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ మనము డిస్ప్లే అనుకుందాం. మనకి ఇక్కడ ఐక్యూ G10R డిస్ప్లే చూసినట్టయితే 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ AMOLED డిస్ప్లే రాబోతుందని చెప్పొచ్చు. ఇందులో మనకి 120 Hz వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎక్స్ట్రా 10+ సపోర్ట్ ఉంది. మనకి 1800 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇక్కడ ఏమైనా బ్రైట్నెస్ కొంచెం తక్కువే, మినిమం 2000 nits అని ఇచ్చి ఉండాలన్నమాట, అప్పుడే కొంచెం బాగుండేది. ఈ డిస్ప్లే అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి క్వాడ్ డిస్ప్లే మించిన డిస్ప్లే ఎక్కడ లేదన్నమాట. మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే ఎక్స్పీరియన్స్ పరంగా. నెక్స్ట్ మనం మోటో G86 పవర్ డిస్ప్లే అనుకుందాం. 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ OLED డిస్ప్లే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. 200 Hz వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి హెచ్డీ 10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది మనకి ఏకంగా 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు అనమాట. మనకి ఇంకా ఓవరాల్ గా డిస్ప్లే విషయంలో ఏది బెటర్ బ్రో అంటే నేను ఐక్యూ G10R బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి జస్ట్ బ్రైట్నెస్ ఒకటే తక్కువ అని చెప్పొచ్చు, మిగతా ఫీచర్స్ కూడా కొంచెం బాగున్నాయి. మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి ఐక్యూ G10R లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది 400 బిలియన్ ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ గా LPDDR5X అని 4X ఉండొచ్చు. అలాగే ఇవేస్ 2.2 రాబోతుంది అనమాట. మనకి ప్రాసెసర్ ఒకవేళ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది చెప్పొచ్చు. మనం నెక్స్ట్ మోటో G86 పవర్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. ఇది 400 బిలియన్ ప్రాసెసర్. ఇక్కడ ప్రెజెంట్ నాకు ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి ఐక్యూ G10R లో ఏదైతే ర్యామ్ స్టోరేజ్ టైప్ ఉందో ఆల్మోస్ట్ అదే ఉండొచ్చు. ఇంచుమించు ఐక్యూ G10R లో పర్ఫార్మెన్స్ అందుకుంటుంది అన్నమాట ఈ మొబైల్ కూడా. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే హెల్లో మోటో అయితే రాబోతుంది చెప్పొచ్చు. ఎక్కువ పర్ఫార్మెన్స్ ఐక్యూ G10R లో ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి కెమెరా విషయానికి వద్దాం. మనకి ఐక్యూ G10R లో డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్లాష్ మనకి అవరా లేట్ అయితే అంటారు. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడితే 15 ఇచ్చారు. ఇది సోనీ IMX882 సెన్సర్ మీద రాబోతుంది. మనకి మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఇంకా మనం రేర్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇది వివో కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ కూడా కొంచెం బెటర్ గా వర్క్ అవుతాయి. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 2MP డెప్త్ కెమెరా అంటున్నారు అనమాట. యాక్చువల్గా ఈ కెమెరా అనేది ఎవరైతే యూజ్ చేయరు. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 32MP ఇచ్చారనమాట. ఫ్రంట్ కెమెరా కూడా మనకి మాక్సిమం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కెమెరా విషయంలో ఐక్యూ G10R కొంచెం బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ మనం మోటో G86 పవర్ 5G కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, బట్ పనిచేసి వచ్చి ఇక్కడ కూడా 2 కెమెరాస్. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 15MP ఇచ్చారు. ఇది సోనీ LVT 600 సెన్సర్ మీద రాబోతుంది. అక్కడ మనకి సోనీ IMX, ఇక్కడ మనకి సోనీ LVT అనమాట. కాకపోతే మనకి సెన్సర్ అనేది ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ కూడా మెయిన్ కెమెరా OS సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం బెస్ట్ అనమాట ఐక్యూ G10R సెకండరీ కెమెరాతో పోల్చుకుంటే. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 32MP అనమాట. 32MP అంటే బెటర్ అని చెప్పొచ్చు. ఐక్యూ G10R ఫ్రంట్ కెమెరా ఏదైతుంది ఇక్కడ కూడా సేమ్ అని చెప్పొచ్చు అనమాట. రెండు మొబైల్స్ లో కెమెరాస్ కూడా ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటాయి. మనము బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఐక్యూ G10R లో 5700 mAh బ్యాటరీతో రాబోతుంది చెప్పొచ్చు. ఇందులో మనకి 44 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది అనమాట.
44 వాట్స్ అంటే కొంచెం ఎక్కువే టైం తీసుకుంటదన్నమాట ఫుల్ చేయడానికి. నెక్స్ట్ మనం మోటో G86 బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ 6700 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. ఇక్కడ బ్యాటరీ విషయంలో ఇది ఎక్కువ అన్నమాట. ఐక్యూ G10Rతో కంపేర్ చేసుకుంటే 6700 ఎంహెచ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఎంత లేదన్నా కూడా 2 to 4 డేస్ వచ్చే ఛాన్స్ ఉంటది. 33 వాట్స్ వరకు ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది. కాకపోతే బ్యాటరీ విషయంలో మోటో G86 పవర్ బెటర్ అని చెప్తానన్నమాట. టోటల్‌గా ఈ రెండు మొబైల్స్ సంబంధించిన అన్ని ఫీచర్స్ కవర్ చేశానని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటదన్నమాట. ఏ మొబైల్ బెటర్, ఏది తీసుకోవచ్చు అనేది. అంటే నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము నేను 2 మొబైల్స్ కూడా బెటర్ అని చెప్తాను. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఐక్యూ G10R చెప్తానన్నమాట. ఐక్యూ G10లో డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ బాగుంటది. ఈ పాటికి మీకు ఒక చిన్న క్లారిఫై అయితే వచ్చిందనుకుంటున్నా. ఈ 2 మొబైల్స్‌లో ఏది కొనాలనేది. ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే లాస్ట్ వరకు ఎవరన్నా వీడియో వాచ్ చేస్తుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంటే షేర్ చేస్తున్నాను. బట్ మీరు నాకు అదే సపోర్ట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.